మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణపై పెదవి విరుస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చేందుకు అబ్కారీ శాఖ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆరోపణలకు విమర్శలకు తెరదించేందుకు అందరూ విస్మయానికి గురిచేసే వివరాలను వెల్లడించాలని భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఓ నటుడు 50 మందికి పైగా మాదక ద్రవ్యాలు వాడుతున్న ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నటుడు వెల్లడించిన పేర్లలో ప్రముఖుల పిల్లలు కూడా ఉండటంతో తగిన ఆధారాలతో నిర్ధారించుకునే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. మత్తుమందుల కేసులో సినీ ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్ విచారణ తీరుపై ఆది నుంచి కొందరు పెదవి విరుస్తున్నారు. సినీ పరిశ్రమనే లక్ష్యంగా చేసుకున్నారని, ఇతర రంగాల వైపు వెళ్లడం లేదని మరికొందరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు మత్తుమందులు వాడుతున్నారని చెప్పేందుకు వీలుగా పెద్ద ఎత్తున వివరాలు బయటపెట్టేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. పలువురు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు తెరదించేందుకు ఆధారాలతో కూడిన వివరాలు వెల్లడించాలని భావిస్తున్నారు. రవితేజతో కలిసి ఇప్పటివరకు మొత్తం 9 మందిని సిట్ విచారించింది. అందులో ఓ నటుడు మాదక ద్రవ్యాల వ్యవహారంపై కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క నటుడే సినీ పరిశ్రమతో పాటు ఐటీ, ఇతర రంగాలకు చెందిన 50 మందికి పైగా పేర్లు బయటపెట్టాడని సమాచారం. మత్తుమందులు వాడుతున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నటుడు కీలక విషయాలను సిట్కు వెల్లడించాడు. కొంతకాలంగా సినిమాలు లేనప్పటికీ సినీ పరిశ్రమతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఆ నటుడు తెలుగు పరిశ్రమలో ఎవరెవరు ఏ తరహాలో పార్టీలు చేసుకుంటారు, ఎవరెవరు ఎలాంటి మత్తుమందులు వాడుతున్నారనే వివరాల్ని వెల్లడించాడు. ఇతను వెల్లడించిన పేర్లలో సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారి పిల్లల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మాదక ద్రవ్యాల వాడకం మద్యం సేవించినంత సులభంగా మారిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిలో నటీనటులు కూడా ఉన్నారని, పారిశ్రామికవేత్తలకు చెందిన వారి పిల్లలు కూడా మత్తుమందులకు అలవాటు పడినట్లు వెల్లడించాడు. భారీగా జాబితా చదవడంతో అతను చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవమన్న దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆ నటుడు చెప్పిన వివరాలపై ఆరా తీస్తున్న అధికారులు సమగ్ర ఆధారాలు సేకరించిన తరువాతనే వివరాలు బయటపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణలో 9 మంది సినీ ప్రముఖుల్లో ఎక్కువ మంది పరోక్షంగానైనా వాడుతున్నట్లు అంగీకరించారని తెలుస్తోంది. నటి ముమైత్ ఖాన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడబాటు లేకుండా చకచకా జవాబులు చెప్పగా, మరో నటుడు మాత్రం సిట్ అధికారులకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దాటవేసినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా ఆయన చుట్టే తిరుగుతోంది. సదరు ప్రముఖుడి మత్తుమందుల వాడకం, సరఫరాకు సంబంధించి సిట్ అధికారులు అనేక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అవే నిజమైతే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.